నా గురించి చెప్తున్నాడు అనుకున్నాను కానీ శంకర్ నన్ను రమ్మంటున్నాడు అనుకోలే. నేను కొంచెం రెడీగా లేను. అధ్యక్షులు మేకా రవీంద్ర గారు, అనురాధ గారు, పద్మావతి గారు, శ్రీదేవి గారు, వేదిక మీద ఉన్నటువంటి వారు, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి వారు ఏం మాట్లాడతారని చూస్తూ ఉన్నటువంటి వారికి నేను పుస్తకాన్ని గురించి మాట్లాడటానికి నాకు ఎక్కువగా కనిపించట్లేదు. ఎందుకంటే మన వాళ్ళు స్నానానికి ముందు భోజనానికి తర్వాత ఉండాలంటారు. అట్లాగే మాట్లాడటానికి మొదలు ఉండడం బాగుంటుందేమో. తర్వాత మాట్లాడితే ముందు మాట్లాడిన వాళ్ళు ఏమేమి మాట్లాడారో అవన్నీ మన మైండ్లో ఉంటాయి. ఇంకా అవి మాత్రం వదిలేసి మిగతావి మాట్లాడాలి మనం. అట్లా మాట్లాడడానికి నాకు కొంచెం టైం లేదు. తనబ్బి కవితా సంపుటి నేను చాలా రోజుల కింద చూశాను నేను, కానీ ఈ మధ్యనే చదివా. తనబ్బి అనే పదంలో తాబి అనేటువంటి ఒక అరబిక్ పదం ఉంది. తాబి అంటే బాస్కెట్, దాన్ని మనం తెలుగులో పేటిక అంటున్నాం. ఈ తనబ్బి ఈ రోజుల్లో మనం కప్బోర్డ్స్ చూస్తున్నాం, ఇంటి నిండా కప్బోర్డ్స్ ఉంటాయి, కానీ తనబ్బి చాలా ప్రత్యేకమైనది. మా ఇంట్లో కలందాన్ ఉండేది. కలందాన్ అనేది ఒక పర్షియన్ పదం. కలందాన్ అంటే మీరు కలము, కాగితాలు, స్టేషనరీ ఉంచుకోవడానికి ఉండేటువంటి బాక్స్ అన్నమాట. సో ఆ బాక్సే తర్వాతి కాలంలో తనబ్బిగా మారిందని నేను అనుకుంటున్నాను. ఈ తనబ్బిలో ముఖ్యమైన కాగితాలు, తనబ్బిలో ముఖ్యమైనటువంటి కాగితాలతో పాటు వాళ్ళ పిల్లలు ఎప్పుడు పుట్టారు, వాళ్ళ నక్షత్రాలు ఏంటి, అవన్నీ రాసి పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మనకి తనబ్బి పుస్తకంలో ఒకవైపు ఈ పక్కన కనిపించేది దాని లోపలి భాగం అనుకుంటా, తలుపు లోపలి భాగంలో రాసుకున్నటువంటిది. కాబట్టి ఈ తనబ్బి ఆర్ కలందాన్ ఇవి మనకు ఒక రకమైనటువంటి నాస్టాల్జియా, మనం చిన్నప్పటి నుంచే చూసినటువంటి ఈ వస్తువు. ఈ తనబ్బి ఎక్కడుంది? తెలంగాణకు రాబిన్ హుడ్ అని అనిపించుకోదగ్గ సర్వాయి పాపన్న గౌడ్ అనేటువంటి ఒక చారిత్రక వ్యక్తి ఉన్నటువంటి ఊరు కిలాషాపురం. అనురాధ అనే కవయిత్రి ఈ కిలాషాపురం నుంచి వచ్చింది. సర్వాయి పాపన్న గౌడ్ అనేటువంటి చారిత్రక అంశంతో పాటు కిలాషాపూర్కు 30-35 కిలోమీటర్ల దూరంలో మందారమ కరంద మాధుర్యమున దేలు మధుపంపు బోనే అని రాసిన బమ్మెర పోతన సాహిత్యం సృష్టించిన చోటు కూడా ఉంది. ఇది కిలాషాపురానికి సంబంధించినటువంటి వరకు ఈ పుస్తకంలో మనకు ఒక గొప్ప కవిత కూడా కనిపిస్తుంది. ఇందాక పద్మావతి గారు, శంకరం గారు చాలా కవితల్లోంచి లైన్లు వినిపించారు. కాబట్టి నేను కవితల జోలికి పోకుండా ఈ పుస్తకంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం, అది ఆల్రెడీ మీరు చెప్పే ఉంటారు, మళ్ళీ నేను దాన్ని ఇంకో రకంగా చెప్తాను. దీన్ని ఆర్గనైజేషన్ ఆఫ్ కాంటెంట్ విషయంలో తీసుకుంటే ఈ కవిత్వం, ఈ బుక్కు చాలా గొప్పదని నాకు అనిపిస్తుంది. దీన్ని 3 చాప్టర్లుగా విభజించారు. ఒక చాప్టర్లో కేవలం పర్సనల్ అంశాలు ఉన్నాయి. తల్లిదండ్రులు, ఒకసారి మొదటి కవిత అమ్మ, తర్వాత కవిత నాన్న, ఆ తర్వాత కవిత మాతృమూర్తి,
ఆ మాతృమూర్తులు ఇద్దరు, అమ్మ నాన్న, దాని తర్వాత తమ్ముడు, దాని తర్వాత కూతురు, ఆ తర్వాత ఇంకో కూతురు. సో ఈ భాగం మొత్తము వ్యక్తిగతమైనటువంటి భాగం. రెండో భాగం ప్రకృతికి సంబంధించింది. నిజానికి కవికి ప్రకృతికి ఉండేటువంటి అవినాభావ సంబంధం ఈ రెండో భాగంలో మనం చూస్తాం. అందుకే ఈ రెండో భాగం బతుకమ్మ కవితతో ఆరంభమవుతుంది. అట్లాగే ఉగాది పండుగ ఉంది, రాములోడి కళ్యాణం ఉంది, రామరాజ్యం ఉంది. ఈ రెండో భాగానికి మూడో భాగానికి చాలా తేడా కనిపిస్తుంది. మూడో భాగంలో ఒక కవిని ఇన్స్పైర్ చేయగలిగినటువంటి శక్తి ఉన్న కవులందరూ కనపడతారు. సి నారాయణ రెడ్డి గారు తీసుకోండి, సురవరం ప్రతాప్ రెడ్డి గారు తీసుకోండి, దాదాపు తెలంగాణకు సంబంధించిన అందరు కవులు మూడో భాగంలో కనబడతారు. ఇందులో దాదాపు 97 కవితలు ఉన్నాయి. మామూలుగా 100 పద్యాలు రాస్తే శతకం అంటారు. ఇది అనురాధ అనే కవయిత్రి 100 వచన కవితల శతకం అనుకుందాం. మనకు ఈ కవిత్వంలో చెప్పుకోదగ్గ ముఖ్య విషయం ఏంటంటే తరానికి భాష మారుతూ వస్తున్నది. ఒక తరంలో వర్షకాభ్రముల ప్రళయ ఘోషవలె యముని మైషపులోహ గంటలు మబ్బు చాటున కణేల్మన్నై నరకలోకపు జాగి లమ్ములు గొలుసు త్రెంచుకు ఉరుచుకుపడ్డాయి. ఆ కవిత్వం ఈరోజు మనకు అర్థం కాదు. ఈరోజు మనకు అర్థమయ్యే కవిత్వం అంటే మనం వ్యవహారంలో ఏ భాష అయితే మాట్లాడుతున్నామో ఆ భాషలో ఉండేటువంటి కవిత్వాన్నే మనము ఆస్వాదించగలుగుతాం. అనురాధ రాసినటువంటి కవితల్లో ఉన్నటువంటి సింప్లిసిటీ అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉండేటువంటి పద్ధతిలో అది ఉంటుంది. ఈ సింపుల్గా రాసేటువంటి విధానంలో రైమ్ కోసం కానీ రిథమ్ కోసం కానీ చూసుకోదాం. ఒకప్పుడు ఆంగ్ల కవిత్వంలో రైమ్ అండ్ రిథమే ముఖ్యం. పో అనే కవి అండ్ ద రావెన్ నెవర్ ఫ్లట్టింగ్ స్టిల్ ఇస్ సిట్టింగ్ ఆన్ ద ప్యాలెట్ బస్ట్ ఆఫ్ పాలస్ జస్ట్ అబౌవ్ మై చేంబర్ డోర్ 160 లైన్లు ఇదే మ్యూజికల్ టోన్లో రాశాడు. మనం ఈ రోజుల్లో రాయలేము. మనకిప్పుడు మ్యూజిక్ కన్నా రైమ్ కన్నా రిథమ్ కన్నా భావం ముఖ్యం. ఆ భావానికి ప్రాధాన్యం ఇస్తూ భాషని సరళతరం చేస్తూ జనాలకు అర్థమయ్యేటువంటి పద్ధతిలో మనం కవిత్వం రాస్తున్నాం. మొదటి భాగంలో ఒక కవితను తీసుకుందాం. అమృతమూర్తి. నవమాసాలు మోసిన పేగుబంధం అమ్మ, నీ క్షుద్బాధను తీర్చడానికి రుధిరాన్నే క్షీరంగా మార్చిన అమృతమూర్తి అమ్మ. ఈ అమ్మ అనురాధ స్వంత అమ్మ అయినప్పటికీ, ఆ అమ్మని నేను చూసి ఉన్నప్పటికీ అందరికీ వర్తిస్తుంది. కొన్ని అంటే పర్సనల్ కవితలే కానీ మనం బాగా ఆలోచిస్తే చదివితే కేవలం ఇది అనురాధ గారి మాతృమూర్తి కాదు, మన మాతృమూర్తి కూడా ఇలాగే ఉంటుంది. ఇది మొదటి భాగంలో ఒక ఉదాహరణ. రెండో భాగంలో అమ్మ భాష. అమ్మ అన్న మాట కడుపు నింపుతుంది, నాన్న అన్న మాట నడక నేర్పుతుంది. స్వచ్ఛమైన నా భాష, నా తెలుగు భాష తేనె లాంటి భాష. ఇక్కడ 3 అంశాలు ఉన్నాయి. అమ్మ ఉంది, నాన్న ఉన్నాడు, తెలుగు భాష కూడా ఉంది.
ఈ ఉదాహరణలు ఎందుకు చెప్తున్నానంటే, మొదటి భాగంలో నేను చెప్పిన ఉదాహరణ ఆ మొత్తం భాగానికి దాదాపు 11 కవితలు ఉన్నాయి దాంట్లో. ఆ మొత్తం భాగానికి అదొక ఏమంటాం శిఖరాయం అయినటువంటిది. అట్లాగే రెండో భాగంలో అమ్మ భాష. ఇక మూడో భాగంలో అద్భుతమైన కవిత ఇది. దీన్ని ఏమంటామంటే హిస్టారికల్ రికార్డ్. ఇది ఇంకో 50 సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాల తర్వాత కూడా చదివితే అసందర్భంగా ఉండదు. మనకు చరిత్ర తెలుసుకోవడానికి, కవిత్వం ద్వారా చరిత్రను కూడా రాయవచ్చు అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఈ కవిత పేరు కళలకు కాణాచి. కళలకు కాణాచి మా ఊరు సర్వాయి పాపన్న ఏలిన షాపురం. చారిత్రాత్మక కళా కట్టడాలు ఇక్కడ పందిరి గుంజలకే చదువొగ్గును. సకల కళల సమాహారం మా ఊరు. రంగస్థల నటులైన రంగాచార్య, మీసాల రాజయ్య, రక్షణకే దీటుగా నిలిచిన పేర్వారం రాములు, రాజకీయంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన పొన్నాల లక్ష్మయ్య, సాహిత్య సార్వభౌములు రంగరాజు కేశవరావు, పేర్వారం జగన్నాథం, ధన్వంతరి వైద్య నిపుణులు చొల్లేటి నృసింహశర్మ రామశర్మ, నారాయణ శతకకర్త కేశిపెద్ది నారాయణరాజు, నైజాం రజాకారులను తిప్పికొట్టిన బాల్నె లింగమ్మ, దూడల సాలమ్మ, గుజ్జుల వీరన్న, జానపద కళారూప ప్రదర్శనలు బుర్రకథ రచయిత కావేరి గోపన్న, గడ్డం వెంకటయ్య, గాత్రంతో మైమరపించే హనుమాండ్ల నరహరి, చిత్రకళలో చిత్రవర్ణ శోభితమైన యదుమోహన్. మొదటి మహిళా డాక్టరేట్ను నేను, వ్యాపారంలో పేరెన్నిక కన్నవారు ఎందరికో. మొదటి మహిళా డాక్టరేట్ను నేను. ఇది కవయిత్రులు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ను మనకు తెలియజేస్తుంది. అట్లాగే కిలాషాపురాన్ని గురించి తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే ఈ పేర్లన్నీ వాళ్ళకి తెలిసినవే అయి ఉంటాయి. కాబట్టి చరిత్రను చాలా అద్భుతంగా రికార్డ్ చేసింది ఈ కవిత. సో మొదటి భాగం నుంచి ఒక కవితని, రెండో భాగం నుంచి రెండో కవితని, మూడో భాగం నుంచి 97 కవితలు ఉన్నటువంటి ఈ కవితా సంపుటి దాదాపు అన్ని సబ్జెక్టులని స్పృశించింది. చాలా అంటే వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్. పోయిటరీ డత్ ఇన్ ఎ ఫైన్ ఫ్రెంజీ రోలింగ్ మూవ్స్ ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్, ఫ్రమ్ ఎర్త్ టు హెవెన్ అంటాడు షేక్స్పియర్. అంటే ఈ భూమి మీద నుంచి ఆ పైదాకా ఉన్న అన్ని సబ్జెక్ట్స్ కవిత్వంలో రావాలి అంటాడు. అట్లాంటిదే అంటే ఆ రకంగా వైవిధ్యం ఉన్నటువంటి వస్తువులన్నీ మనకు ఈ కవితలో కనిపిస్తాయి. ఆ వస్తువులన్నీ ఈ తనబ్బిలో కనిపిస్తాయి. అనురాధ గారు ముందు ముందు ఇంకా మంచి కవిత్వం రాయాలని, రాస్తుందని ఆశిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.